49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దుర్గంచెరులో నిన్న ఒక అమ్మాయి 12 గంటల ప్రాంతంలో దూకేసింది. ఆమె పాయల్, ఆమె పేరు, కర్ణాటకకు చెందిన అమ్మాయి దూకేసింది. ఆ తర్వాత నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అమ్మాయి జాడ ఇప్పటి వరకు కనిపించలేదు. ఇదే బోటు వెళ్ళి ఇప్పటి వరకు ఆ రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ చేస్తూ వచ్చింది. అక్కడ వెతికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి ఒక్కసారి దూకిన తర్వాత ఇది ఫ్లో అయ్యే వాటర్ కాదు కాబట్టి అక్కడే ఇరుక్కుపోయి ఉంటుంది. ఎందుకంటే చాలా బురదగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడైతే దూకిందో అక్కడే వెతికే ప్రయత్నం చేశారు. అంటే 2 సైడ్స్, అటువైపు అండ్ ఇటువైపు 2 సైడ్స్ కూడా వెతికే ప్రయత్నం చేశారు. నిన్నటి నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ అమ్మాయి జాడ ఎక్కడ కనిపించలేదు. పాయల్ అనే అమ్మాయి జాడ ఎక్కడ కనిపించలేదు. కేవలం ఆమె స్నేహితులు మాత్రమే ఆమెతో పాటు ఉండింది. సో డే టైం ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా డే టైం. కానీ అప్పటి నుంచి వెతికిన ఆ అమ్మాయి జాడనైతే దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరాయంగా ఇక్కడే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా కేవలం ఒక బోట్ మాత్రమే ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటోంది. గజ ఈతగాళ్ళు ఎవరూ లేరా అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తున్నారు కుటుంబ సభ్యులంతా కూడా. నిన్నటి నుంచి ఎప్పుడైతే ఈ సూసైడ్ అటెంప్ట్ ఎప్పుడైతే పాయల్ అనే అమ్మాయి చేసిందో అప్పటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. కర్ణాటకకు చెందిన అమ్మాయి ఇక్కడ పనిచేసుకుంటూ బతుకుతోంది అని కూడా చెప్తున్నారు. ఏంటి రీజన్స్ ఏంటి అనేది కూడా ఇప్పటి వరకైతే తెలియదు. కానీ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఏం వార్త తెలుస్తుందా అని ఒక ఆందోళనలో అయితే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనం చూడొచ్చు ఈ బోట్లోనే ఇప్పటి వరకు వెళ్ళి అమ్మాయిని వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా అమ్మాయి జాడ కనిపించలేదు. ఒక్కసారి అంటే వాళ్ళు ఒకసారి ఇటువైపు వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లాంటి ఆపరేషన్ జరుగుతోంది, ఎట్లాంటి రెస్క్యూ చేస్తున్నారు, ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మనం స్పష్టంగా చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడే ఉండి పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే వీళ్ళందరూ వచ్చేసి ఆపరేషన్లో పాల్గొంటారు. ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే వరదలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెడుతూ ఉంటారు. సో నిన్న ఎప్పుడైతే ఈ అమ్మాయి కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకేసిందో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ వచ్చి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. చాలాసేపు ఈ బోట్ తిరిగింది కాబట్టి అందులో ఏదైతే ఆయిల్ ఉంటుందో దానికి సంబంధించి బోట్ నడవడానికి ఏదైతే ఆయిల్ ఉంటుందో అది అయిపోయింది. సో ఒడ్డుకు వచ్చారు. ఇప్పుడు ఆయిల్ మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టబోతూ ఉన్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా తీసుకెళ్తూ ఉన్నారు. ఆ బాక్స్లో ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సార్ ఏం జరుగుతోంది అంటే ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఎన్ని గంటల నుంచి జరుగుతోంది? నిన్న మాకు 1:30కి అట్లా మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో దాని తర్వాత మాకు నియర్ బై ఉన్న టీంని మేము పంపించడం జరిగింది. దాని తర్వాత 2 టీమ్స్ తోటి మేము నిన్నటి నుంచి కూడా 2 o'clock నుంచి రెస్క్యూని స్టార్ట్ చేయడం జరిగింది. సో రాత్రి చీకటి పడిపోవడం వల్ల దాన్ని ఆపేసాము. సో ఎర్లీ మార్నింగ్ కూడా మేము 7 o'clockకి మళ్ళీ రెస్క్యూని స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది అంటే కేబుల్ బ్రిడ్జ్ ఇటువైపు నుంచి దూకేసిందా లేకపోతే అటువైపు నుంచా? సో మేము ఏంటంటే నేను వచ్చిన తర్వాత మాకు కన్ఫర్మేషన్ కోసం కూడా సో ఒకసారి మేము సీసీ ఫుటేజ్ కూడా చూడడం జరిగింది. సో దానివల్ల ఏంటి అని అంటే మాకు ఒక మార్క్ అనేది చేసుకున్నాం అన్నమాట ఎక్కడ పడింది అనేది. సో దాని తర్వాత నుంచి ఎక్కడ అమ్మాయి అయితే ఎక్కడ పడిందో ఆ ఏరియా నుంచి ఒక 50 meters వరకు కూడా మేము రెస్క్యూ అనేది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అటువైపు ఇటువైపు 2 sides కూడా గాలిస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఏంటంటే పడిన తర్వాత బాడీ 5 meters అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఇంకొక 1 hour అయింది అని అంటే 24 hours కాలానికి వస్తుంది కాబట్టి బాగా డీకంపోజ్ అయిపోతుంది. సో కింద ఏంటి అని అంటే మాకు పాతాల గడియతో మేము సెర్చ్ చేసినప్పుడు లోపల మనకి గణేషన్ కేసేది అంత ఐరన్ కానివ్వండి లేకుంటేని ఇంకొకటి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సో వీళ్ళందరూ కూడా పైనుంచి ఇదో అందం కోసం కట్టినది మన కేబుల్ బ్రిడ్జ్ని. సో దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే పూజ సామాన్లు కానివ్వండి లేకుంటే క్లాత్స్ కానివ్వండి లేకపోతే
బెడ్షీట్స్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే మేము సెర్చ్ చేసినప్పుడు మాకు పాతల గడి ఉంది కదా, మా పాతల గడియకి అవన్నీ తట్టుకుంటాడం జరుగుతుంది. సో మాకు ఏంటంటే దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో మాకు వెయిట్ అనిపించడము, మేము దాని ఊరికి తీయడము, సో దానివల్ల కూడా కొంచెం మైనస్ అనేది ఉంది. బట్ ఏదైనా కానివ్వండి మేము రెస్క్యూ చేస్తాం, ఈరోజు కంప్లీట్ చేస్తాం. అంటే ఇది ఫ్లోటింగ్ వాటర్ కాదు కాబట్టి ఎక్కడైతే అమ్మాయి పడిందో మోస్ట్లీ అక్కడే దొరికిపోతుందని ఇమాజిన్ చేస్తున్నారు, రైట్? అలా చెప్పడానికి కూడా లేదు మేడం. ఎందుకు అని అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే బాడీ పడిన తర్వాత డీకంపోజ్ అయ్యే కొద్దీ కూడా బాడీ అనేది పైకి లేస్తుంది. సో పైకి లేసే కొద్దీ అని అంటే ఈ వేవ్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఈ అలలకి కానివ్వండి దానికి బాడీ అనేది అటు ఇటు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మేమేంటంటే నెక్స్ట్ స్టెప్ మేమేంటంటే మేము ఏదైతే జీరో కట్ చేస్తున్నామో బోట్ తోటి రొటేట్ చేస్తున్నామో కింద వరకు కూడా అది వాటర్ అనేది కింద ఉన్న మడ్డితో సహా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అమ్మాయి ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే రాళ్ళల్లో కానివ్వండి లేకపోతే మనకి గణేష్ నిమజ్జనం చేసిన ఐరన్ రాడ్స్లలో కానివ్వండి దాని నుంచి మనకి ఆ తట్టుకున్న డీకంపోజ్ అయిన కొద్దీ కూడా ఆ ప్రెజర్కి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువసేపు మేము దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 8 ఇన్సిడెంట్స్ అయ్యాయంట. సో ఎంతవరకు సక్సెస్ సాధించారు? అన్ని బాడీస్ని ఇప్పటి వరకు బయటకు తీసేశారా? యా మేడం, మేము డిజాస్టర్ అనేది మన జిహెచ్ఎంసీలో ఈవిఎం నుంచి ఉన్నది. సో ఇప్పటి వరకు కూడా మా ప్రతి కంప్లైంట్ కూడా ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే లోకల్ లేక్ పోలీస్ వాళ్ళు కానివ్వండి మాకు ఇమీడియట్గా మాకు కంట్రోల్ రూమ్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడము. సో వాళ్ళు చేసిన విత్ ఇన్ మినిట్స్లలోనే మేము ఇక్కడ రీచ్ అవ్వడము. సో వాళ్ళు ఎక్కడైతే పడ్డారో ఆ పడిన ప్లేస్ నుంచి మేము సెర్చ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా చాలా వరకు 90% కూడా మేము డిజాస్టర్ టీం మాత్రమే తీయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ దుర్గం చెరువులో జరిగిన ఇన్సిడెంట్స్లో ఎన్ని అవర్స్లో మీరు రెస్క్యూ ఆపరేషన్ని ఫినిష్ చేశారు? మేడం అది ఎలా చెప్పలేము. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఒక 1-2 అవర్స్లో దొరుకుతుంది, లేకపోతేనేమో 24 అవర్స్ పడుతుంది, లేకపోతే 36 అవర్స్ పడుతుంది. సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైతే మనకి వాటర్లో పడిన తర్వాత సో ఆ బాడీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకటే ప్లేస్లో మనకి ఉంది అని అంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఇది చెరువు కాబట్టి సో అక్కడ ఫ్లోటింగ్ మొత్తం అంతా ఉంది కాబట్టి సో దానివల్ల మనం ఏంటి అంటే దాన్ని ఒకటే ప్లేస్లో ఉంది కాబట్టి ఉన్నది లైవ్గా ఎవరైనా చూసారనుకోండి సో ఈ ప్లేస్లో పడ్డది అని అంటే ఆ ప్లేస్లో ఒక 5 to 10 మీటర్స్ వరకు మనము రెస్క్యూ చేస్తాము. సో ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం చూసిన ఫుటేజ్ ఏమవుతుంది అని అంటే అది బ్రిడ్జ్ ఒకటే లెవెల్లో ఉంది, దానికి తోడు అక్కడ అన్ని కూడా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఏమైందనంటే దానివల్ల మాకు సీసీ కెమెరాలో పడిన పాయింట్ అనేది బాగా మేము చేయలేకపోయినాము. సో మా రిక్వెస్ట్ తోటి ఈరోజు కూడా వాళ్ళు బ్రాంచ్ కటింగ్స్ కూడా చేయడం జరిగింది. సో దానికి కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే మనం ఏదైనా సీసీ ఫుటేజ్ ఉంది కరెక్ట్గా అని అంటే ఆ ఏరియాలోనే మనం చూడవచ్చు. సో దాని గురించి కూడా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు దాన్ని కూడా కట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటి మేము కోరుకునేది ఏంటి అని అంటే సో ప్రాణం విలువ చాలా విలువైనది కాబట్టి సో ఏ యూత్ కానివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఉంటే మాత్రము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము తీసినప్పుడు మేము చాలా బాధపడుతూ ఉంటాము. సో విలువైన ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి సో దీన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకుని ప్రాణం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మా సైడ్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అది ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఒకటే చెప్తోంది, ప్లీజ్ ఇట్లాంటి ప్రాణాలు చాలా విలువైనవి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి కానీ ఇట్లా సూసైడ్ మాత్రం చేసుకోకండి. ఎందుకంటే ఆ బాడీస్ తీసేటప్పుడు కూడా మాకు ఆ బాధ ఉంటుంది, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు అనేసి. ఎందుకంటే ఆల్రెడీ 24 గంటలు అయిపోయింది కాబట్టి ఒక్కసారి ఆ బాడీ బయటికి తీసినా కూడా డీకంపోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ బాడీ తీసేటప్పుడు కూడా మాకు ఆ బాధ ఉంటుంది. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇట్లాంటివి చేయకండి అనేసి అయితే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన ఆఫీసర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ 24 గంటలుగా కొనసాగుతోంది. రాత్రిపూట మాత్రమే ఇక్కడ రెస్క్యూ ఆగిందట. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ 6 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఎందుకంటే దుర్గం చెరువులో ఇప్పటి వరకు ఇది 8వ ఇన్సిడెంట్, 2 ఏళ్లలో ఇది 8వ ఇన్సిడెంట్. సో 8 ఇన్సిడెంట్స్లో కూడా మేము మ్యాక్సిమం 95% బాడీస్ని మేము ఆల్రెడీ బయటికి తీసాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పగించామని అయితే డిఆర్ఎఫ్ టీం చెప్తున్న సిచ్యువేషన్.